నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. దివ్య విశ్వ స్వరూపులందరికీ కూడాను దివ్య ఆశీస్సులు. అయితే నేను ఇప్పుడు అడగాలనుకున్న క్వశ్చన్ వేరు, కానీ ఇప్పుడు అడగాలనుకుంటున్నది వేరు. ఏంటి అంటే, ఇందాక మనం షూట్కి ముందర కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు కాలుకి నల్లదారం చూసి ఏంటమ్మా అలా కట్టుకున్నావు, దానివల్ల చాలా ప్రమాదము అని చెప్పి మీరు అన్నారు. మామూలుగా కాలుకి నల్ల దారాలు కట్టుకుంటే దిష్టి తగలదు అని చెప్పి నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరు, అలా కట్టుకుంటూ ఉంటారు, మగవారైనా ఆడవారైనా. కానీ మీరెందుకు అంటే, నా కాలుక నల్లదారం చూసి దానివల్ల ప్రమాదం అని, చాలా నష్టం అని చెప్పి అన్నారు. మీరు చెప్పబోతుంటే నేను ఆపేసా. నాలాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు టాపిక్ చేస్తే అని చెప్పి నేను ఇందాక అడగలేదు. అదే ఇప్పుడు నేను క్వశ్చన్గా తీసుకుంటున్నా. ఎందుకు ప్రమాదము, దానివల్ల కలిగే నష్టం ఏంటి, నిజంగా నష్టం కలుగుతుందా? చక్కగా ఎంతోమందిని దృష్టిలో పెట్టుకొని మా విజయమ్మ తల్లి అడగడం ఎంతో అందరికీ ఉపయోగకరమైనటువంటి విషయం. ఏమిటంటే, నలుపు అనేటువంటిది అసలు సృష్టిలో దాని విలువ అవి తెలుసుకోవాలి. నలుపు అంటే చీకటి. అలాగే నెక్స్ట్ ప్రయారిటీ బ్లూ, తెలుగులో మరి నీలము, అలాంటివి డార్క్ షేడ్స్, లైట్ షేడ్స్, ఇంకా అవన్నీ దాని కిందకు వస్తాయి. ఇంకా శని స్వామి వారికి బ్లూకి సంబంధాలు ఉన్నాయి, నలుపు కూడా శని స్వామికి సంబంధాలు ఉన్నాయి. కానీ శనేశ్వరుడికి బ్లూనే అంటారు కదా, నలుపు కూడా. అయ్యప్ప స్వాములు నలుపులు ఎందుకు వేసుకుంటారు? ఇంత వరల్డ్ ఫేమస్ స్వామీజీలది 40 days 20 days దీక్ష, మరి వారు బ్లూ వేస్తారు, నలుపు కూడా వేస్తారు. చూడు, మరి అబ్జర్వ్ చేయండి. ముఖ్యంగా ఎక్కువగా నలుపు ఎక్కువ వాడతారు. అంటే ఈ నలుపు అనేటువంటిది, కలర్స్ అనేటువంటిది కలర్ థెరపీలోకి వస్తుంది. అకల్టిజం, నేను ప్రతి దాంట్లో అకల్టిజాన్ని జోడిస్తూ చెప్తూ ఉంటా. అతీంద్రియంగా ఉండేటువంటి శక్తి సంబంధించినటువంటి కలిగినటువంటిది ఆ యొక్క విశ్వ వ్యాప్తి అనేటువంటిది అందరూ అర్థం చేసుకోవడానికి తేలికైన పద్ధతి. ఈ కలర్స్ థెరపీలో ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క వర్ణము, ఒక్కొక్క ప్లానెట్ రేస్ రిసీవ్ చేసుకుంటాయి. అవి ప్లానెట్ నుంచి వచ్చేటువంటి మన 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, 9 గ్రహాల్లో ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రేస్, అది ఈ భూమి మీద ప్రసరణ ఎప్పటి నుంచో ఉంది, మనుషులు లేనప్పటి నుంచి కూడా ఉంది. ఇదే చాలామందికి అది తెలీదు. మనుషుల మీదే అనుకుంటారు. మనుషులు లేనప్పుడు భూమి మీద, కొండల మీద, చెట్ల మీద అది ప్రసరిస్తుంది, వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ ఈ రంగులకి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టుగా ఒక్కొక్క ప్లానెట్కి బుధుడు, మెర్క్యూరీ, సాటర్న్, ఇందాక మనం అనుకున్న 2 రంగులు బ్లూ, బ్లాక్. సూర్యుడికి రూబీ అంటాం మనం, ఎరుపు లాగా అంటేది రూబీ అంటూ ఉంటాం. స్టోన్స్ కూడా వాడుతూ ఉంటారు. నీలం అనేది ఇందాక కూడా మాట్లాడుకున్నాం. స్టోన్స్లో కూడా చూస్తే అంటే ఏమిటంటే, అవి ప్రత్యేకించి ఆ యొక్క ప్రసరణ జరిగినప్పుడు ఊర్ధ్వమండలంలోంచి, నక్షత్ర మండలంలోంచి ఈ బాడీ మీద పడ్డప్పుడు, ఈ బాడీకి మామూలుగానే దివ్య శక్తి కలిగి ఉంటాం మనం. కానీ ఇది అడిషనల్గా నిజానికి మనకేమీ అక్కర్లేదు. ఏం అక్కర్లేదు, ఏమి కట్టుకోక్కర్లా. వెన్ యు ఆర్ పవర్ఫుల్, యు ఆర్ ఎనర్జీ, హ్యావింగ్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ, ఇంకెందుకు అడిషనల్గా? ఎవరైతే దోస్ హు ఆర్ నాట్ హ్యావింగ్, వాళ్ళకి బలం కావాలి, వాళ్ళకి శక్తి కావాలి. బేసిక్గా మనకు ఉంది, కానీ మనం గ్రహించడం లేదు. మనలో ఏముందో మనకి ఎప్పుడు తెలియదు. అదేమో, లేదేమో, ఇదేమో, అన్నీ ఉన్నాయి మనలో, అన్నీ, సర్వము. ఇక్కడ ఒక పుష్పం ఉంటుంది. యూనివర్స్లో
ఉండేటువంటి ఏ వస్తువును కదిపినా దీనికి రియాక్షన్ ఉంటుంది. ఉదాహరణకి మీకు సైన్స్ ప్రకారంగా 2 రాకెట్స్ని కనుక ఉత్తర దక్షిణ ధృవాల్లో కనుక ప్రయోగిస్తే పైకి ఒక దాని డైరెక్షను ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ మీ ఇష్టం, ఆ తిప్పేవాళ్ళు డ్రైవ్ చేసేవాళ్ళు కనుక కమాండ్ ఇవ్వగలిగితే రెండవ రాకెట్ ఆటోమేటిక్గా ఆ కమాండ్ అది స్వీకరించేస్తుంది. అంటే ఎంత సున్నితంగా ఉంటుంది అంటే యూనివర్స్లో ఆ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ కంట్రోల్స్ అన్నీ వేరైపోతాయి. ఒక స్థితిలోకి వచ్చాక మనం చేసే కంట్రోల్స్ కూడా తీసుకోవడం ఇవ్వడం కూడా విశేషంగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం రంగు దారాల దగ్గరికి వస్తే ఆ యొక్క కిరణాలు రేస్ ఆ యొక్క గ్రహ సంపుటంలోంచి వచ్చినవి అది స్వీకరిస్తుంది. నల్లదారం తీసుకోండి, ఎర్రదారం తీసుకోండి, తెల్లదారం తీసుకోండి, పచ్చదారం తీసుకోండి, ఏ దారం కట్టుకున్నా ఏ మనిషి అయినా మనం రిసీవ్ చేసుకుంటున్నాం కదా ఆ బాడీలో. తెలుపు నలుపు పొట్టి లావు ఏమీ దాని భేదం లేదు. హ్యూమనా కాదా అంతే, జంతువులా కాదా, చెట్లా కాదా అంతే. దానికి ఇవన్నీ సంబంధం లేదు. రేస్కి ఏం అడ్డుందమ్మా లేదు. అంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఆ రంగులు ఉండటం వల్ల అది స్వీకరిస్తుంది. మరి ఇప్పుడు ఆ తాడు ఉంటేనే స్వీకరించడం అనేది ఏముంది? అది ఎరుపు రంగు కావచ్చు, నలుపు రంగు ఏదన్నా కావచ్చు, వస్త్రాలు కూడా ధరిస్తాం కదా. అందుకే తల్లి మన వాళ్ళు కొంతమంది ఈ రోజుకు కూడా అన్ని రకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు డ్రెస్సులు కూడా సెలెక్టివ్గా ఆ వారంని బట్టి కూడా సెలెక్ట్ చేసుకొని వేసుకుంటున్నారు, బాగా మంచి జరుగుతుందని. అలా వేసుకోవాలని అంటే ఆ రంగుకి ఆ వారానికి కాంబినేషన్కి సంబంధం ఉంది. ఎలా అంటే ఏ వారం అంటే ఇప్పుడు పచ్చ ఉంది, పసుపు ఉంది, తెలుపు ఉంది, సూర్యుడికి సంబంధం, మిల్కీ వైట్ చంద్రుడికి సంబంధం. ఇలా గురువు ఉన్నాడు, గురుగ్రహం, దానికి కూడాను మరి విశేషమైన మిక్సింగ్ కలరు ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలరు రియాక్ట్ అయ్యేటువంటిది రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఆ యొక్క దీనికి ఉంటుంది. రంగుల వల్ల అది మధ్యలో ఉండే జస్ట్ లైక్ రిసీవర్స్, పవర్ రిసీవర్స్ అమ్మ, ఇంకా బాగా చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు అవి రిసీవ్ చేసుకోవటం వల్ల జరిగే నష్టం ఏంటి? అప్పుడు మీ బాడీ ధరిస్తున్నావు కదా, ఇప్పుడు గోల్డ్ వేసుకున్నావు, గోల్డ్ వల్ల కూడా ట్రాన్స్మిషన్ అవుతుంది బాడీకి, యు నో దట్. ఓకే, ఇప్పుడు చాలామందికి గోల్డ్ 99 నెంబర్స్ అవన్నీ ఉన్నాయి గోల్డ్లో. అవును, మరి గోల్డ్లో మిక్సింగ్ వల్ల కూడా ధరించడం వల్ల కూడా క్యాన్సర్కి సంబంధించినటువంటివి మనకి ఇబ్బందికరమైనటువంటివి కలుగుతున్నాయని మరి ఇప్పుడు సైన్స్లో చెప్తున్నారు. గోల్డ్ ధరిస్తేనా? గోల్డ్లో గోల్డ్ కూడా మనకి మంచి చెడు రెండు చేస్తుంది. అందుకని ప్యూరిటీ కావాలి. ఏది కలవని ప్యూర్ గోల్డ్, కల్తీ లేని వాటితో చేసే పద్ధతులు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం దాంట్లో రేడియం టైప్ ఆఫ్ కొన్ని కలుపుతున్నారు. దానివల్ల రాగి మంచిదే, పర్లేదు. అంటే కొన్ని కలపడం వల్ల దానికి ఇది పోతుంది. ఇంకోటి ఇంకా కొంచెం లోతుగా పోతే గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది ఏదన్నా మనం ఆలోచిస్తే తవ్వకాల్లోంచి బయటపడేవి, దానికి సంబంధించినవి అప్పుడు గోల్డ్గా తయారు చేసే ప్రాసెస్లు మనం చూస్తున్నాం. గోల్డ్ మంచిది ఉంది, దానివల్ల ఇబ్బంది కూడా ఉంది. ప్యూరిటీని బట్టి మనకి మంచి జరుగుతుంది. ఒకప్పుడు దేవతలు కూడా వేసుకున్నారుగా గోల్డ్ కిరీటాలు, గోల్డ్ ఆభరణాలు. మరి అలా ఉంటే వాళ్ళు మనకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు వాడేవాళ్ళు కాదు. అప్పట్లో కల్తీ లేవు. ఇప్పుడన్నీ మరి ప్రతి విషయంలోనూ ఆహార విహారాల్లోనూ తీసుకునే ద్రవ్యాల్లోనూ అన్నిట్లోనూ మందులతో పండిస్తున్నాం. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఇప్పుడు చర్చించాల్సిన విషయం, గ్రహాలలో ఉండేటువంటి ఆ కిరణములు మనము ధరించే గుడ్డల్లో, వేసుకునే
వస్తువుల్లో, కట్టుకునే తాళ్ళల్లో, అన్నిట్లో కూడాను ప్రసరింపడానికి వీలైన శక్తి కలిగి ఉంటుంది. ఆ రే ఏదున్నా వెళ్ళిపోతుంది, నో డౌట్ అందులో. దానివల్ల బ్లాక్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి సాటర్న్ ఎఫెక్ట్, దిష్టి పోవడం అది తర్వాత వీళ్ళ భావం. అది దిష్టి కళ్ళల్లోంచి వస్తుంది, తాళ్ళలోంచి రాదు, పోదు. దృష్టి అంటే చూచేటువంటిది, పదాలకు అర్థం తెలుసుకోవాలి. దృష్టి, అందులోంచే దృష్టి వచ్చింది. ఏదో కొంతమంది అన్నాలు పళ్ళు మంచి విందు భోజనాలు చేస్తూ ఉంటారు, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, అప్పు తీసుకొని అన్న. ఎవరో పక్కింటి వాళ్ళు, ఎవరో తెలియని వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళ ఇళ్లలో ఇన్ని ఐటమ్స్ ఉండవు. వండేటప్పుడు చూసినా, తినేటప్పుడు పేర్చినా, ఇలా చూసేసరికి దిష్టి తగులుతుంది అంటారు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మన పూర్వ పద్ధతుల్లో అన్నం తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు వాళ్ళు డైరెక్ట్ రాకూడదు, నాట్ అలౌడ్. ఇప్పుడేమో అందరినీ అలౌడ్ చేస్తున్నాం. హోటల్ అయితే చెప్పనే అక్కర్లేదు, వెయిట్ చేస్తూ మరీ వెళ్తారు. ఇళ్లలో డైనింగ్ టేబుల్స్ రకరకాలు ఉన్నాయి. ఒకప్పుడు మన వాళ్ళు పూర్వీకులు ఆహారం తినేటప్పుడు ఎవరు గెస్ట్లు వచ్చినా ఆ వరండాలో అక్కడ వెయిట్ చేయాల్సిందే. వీళ్ళు తిన్న తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎందుకు అంటే దృష్టిగా మారి ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో ఆ భావం ప్రకటన జరుగుతుంది. కళ్ళతో చూస్తే ఏమవుతుందంటే చూసింది మైండ్కి పంపిస్తుంది ఆ భావాన్ని, థాట్ని. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అందుకని మనం ఎవరి ముందు తినకూడదు అనేది అప్పట్లో. ఇప్పుడు అందరి ముందు తప్పక తినడం, తాగడాలు అన్నీ ఉన్నాయి. అంటే తాగడం అంటే వేరే అనుకోవద్దు, ఏదో జ్యూసులు కానీ, కాఫీలు కానీ, అలాంటిది నా ఉద్దేశం. ప్రసాదాలు, తీర్థాలు. అందుకని కట్టుకోవడం వల్ల ఇవి రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి దీనికి సబ్స్టిట్యూట్గా బ్యాలెన్స్ చేయడానికి మరి వేరే తాళ్ళు కట్టుకోవాలిగా. మల్టీ కలర్ కట్టుకోవాలా? మల్టీ కలర్ కట్టుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. అంటే అన్ని గ్రహాలకు సంబంధించింది ఉంటుంది. కానీ దానివల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయా? దృష్టి దోషాలంటే అసలు మీ బాడీలో ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అది కట్టుకోవడం. ఇప్పుడు వైట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సన్కు ఉండే ఎనర్జీ మీ వైట్ త్రాడు కట్టుకుంటే ఇట్ విల్ రిసీవ్ అండ్ ఇట్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు యువర్ బాడీ. వైట్ అది వైట్ బెస్ట్. పచ్చది కూడా బెస్ట్, గ్రీన్ కూడా బెస్ట్. గ్రీన్ బుధుడు, బుధగ్రహం గ్రీన్ నేచర్ కలర్, అది చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. ఇప్పుడు మేమందరము నమ్ముతుంది నల్ల తాడు కట్టుకుంటే దిష్టి పోతుంది అని. మీరు చెప్తున్నారు నల్ల తాడు కట్టుకోవడం అనేది దిష్టి పోవడం కాదు, ఇంకా మనకు దాని వల్ల ప్రభావం ఉంటుంది అంటే. ఇప్పుడు నార్మల్గా ఉండేవాడికి, చదువుకున్న వాడికి చదువు అవసరమా? లేదు. ఆల్రెడీ మన ఆరోగ్యంగా ఉన్నవాడికి అనారోగ్యం తెచ్చుకోవడం అవసరమా? లేదు. అంటే ఇది కట్టుకోగానే అనారోగ్యం వస్తుందని కాదు, దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే ఎనర్జీ బాడీలో ఉంటే ఏ తాడు కట్టుకున్నా ఏం కాదు. అంటే మీరు చెప్పొచ్చేది అది రిసీవ్ చేసుకుంటుంది. అనవసరం. మనం మన స్టామినాని బిల్డ్ చేసుకుంటే మనం యూనివర్సల్ ఎనర్జీని, ఏటితో పని లేదు అని. ఏమీ పని లేదు. పైగా గ్రహాలు కూడా మీకు ఇచ్చేటువంటి గొప్ప థెరపీ అది. ఆ కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. మీరు అందుకనే అంతెందుకమ్మా, ఇంకోటి చక్కటి చివర్లో మంచి మాట చెప్తా. పూజలు చేసేవాళ్ళు పసుపు తాళ్ళు కట్టుకుంటారు, పసుపు కొమ్ము కట్టుకుంటారు. భర్త కూడా తల్లికి కడతాడు భార్యకి. ఎందుకు అంటే ఆ పచ్చదనంలో కట్టేటువంటి శుభసూచకమైనటువంటి పసుపు ఆ స్వామి పంతులు గారు ఆ వ్రతాలు ఏమన్నా చేయించేటప్పుడు దానికి గోత్రనామాలు చెప్పి తండ్రి కట్టండి అని చెప్తారు. తమలపాకులతో సహా కూడా కడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం. ఇది అందరి ఇళ్లలో కామన్. అంటే అక్కడ పసుపు ఆ కార్యక్రమం వరకే. తర్వాత విప్పేయడాలు, పాడే నదుల్లో వేయడాలు అవన్నీ వేరే. అంటే అది గుర్తున్నది కదా ప్రజలకి. అలాగే ఎర్రతాళ్ళు కూడా కట్టుకుంటారు. ఎందుకు అంటే ప్రతిదానికి ఒక కాజ్ ఉంటుంది. ఇదంతా యూనివర్సల్ ప్లానెట్కి సంబంధం. ఇది చాలా లోతైనగా వెళితే అధ్యయనం చేస్తే తెలుస్తుంది. కొంతమందికి భలే డ్రెస్ వేసుకుంది అమ్మ, అబ్బాయికి భలే సూట్ అయింది డ్రెస్ అనుకుంటాం. అంటే ఆ మనిషికి ఆ ప్లానెట్కి పోలిన ఆ రిసీవ్ చేసుకో కేపబిలిటీ, ఆయనకి కెపాసిటీ ఆ ధరించేవాడికి ఉంటుంది. ఆ దానికి ఆ రంగు అద్దినట్టుగా అందంగా కనపడతారు.
ఎవరైనా సరే పిల్లలాడికి కూడా ముద్దుగా ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. అంటే రంగుల యొక్క ప్రభావము మానవుల మీద ప్లానెట్స్ ద్వారా ఉంటుంది తేలికగా. అందుకని మనం ధరించినా ఒకటే, ధరిస్తే మనకి ఏది సూట్ అవుతుందో అది ధరించాలి. నలుపు అనేటువంటిది శాటర్న్కి సంబంధించినట్టుగా అందరికీ అర్థమయ్యే రీతిలో అయ్యప్ప స్వాములు దీక్షలో మనకి తేట తెల్లమైపోతుంది. వాళ్ళని అడిగినా కూడా చెప్తారు, తగ్గిపోతుంది, ప్రభావం తగ్గుతుంది ఈ 40 రోజుల దీక్షలో అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ పాదాల్లో పెట్టుకోవడం, కట్టుకోవడం, ఎవరైనా ఆడా మగ ఎవరైనా ఎవరు పడితే వాళ్ళు దిష్టి తగులుతుందంటే కళ్ళతో వచ్చేటువంటి ప్రాబ్లం అది ఉంటుంది. కళ్ళలో పవర్ ఉంది. ప్రపంచాన్ని చూసేదే కళ్ళు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, అది చాలా గొప్పది. అందుకని దాంట్లో ఉండే శక్తిని మనం సత్శక్తిని ఆపాదిద్దాం, సూర్యశక్తిని స్వీకరిద్దాం, తప్పకుండా మనో శక్తిని పెంచుకుందాం. ఈ దారాలు కొంతవరకు దాని అర్థాలు చెప్పాను, కట్టుకునే వాళ్ళని వద్దని కాదు, వాళ్ళ స్వవిషయం పర్సనల్, వాళ్ళకి కొన్ని తర్వాత తెలుస్తాయి. కట్టుకోగానే తగ్గింది పలానా వాడికి కొన్ని లక్షలు వచ్చే, పలానా వాడికి ఏవో మంచి జరిగితే అది కోయిన్సైడ్గా జరుగుతాయి. వాడి బేసిక్గా వాడి ప్రభావం, వాడి పూర్వ జన్మ సుకృతం, భగవంతుడి కృప. ఇప్పుడు నలుపు రంగు కాబట్టి అది శనీశ్వరుడికి సంబంధించిన రంగు కాబట్టి వద్దు అని అన్నారు. అంటే తొందరగా కిరణాలను అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు కాటుక తీసుకుంటే అది కూడా నలుపు రంగే. కాటుక తయారు చేసేది సూర్మా అంటారు, ఓల్డ్ సిటీలో అమ్ముతారు. కానీ మనం అది కాదు కదా పెట్టుకునే. నో, అది కళ్ళ కింద పెట్టుకుంటారు. అంటే చెడు దృష్టి కళ్ళు స్వీకరించకుండా వాళ్ళు వాడతారు. ఇప్పుడు వాళ్ళ ప్రభావం మన విషయాన్ని కాటుక పెట్టుకుంటే మనకు కూడా అది బొట్టు పెట్టడము, అరికాల్లో పెట్టడము, అవునవును, అది దిష్టి అనేదే మెయిన్. చిన్నపిల్లలు పుట్టిన పిల్లలకి బొగ్గ మీద, తర్వాత కాళ్ళకి అరికాల్లో పెడుతూ ఉంటారు. అంటే పెట్టకూడదని కాదు, అది తయారు చేసే పద్ధతులు కూడా వేరే ఉన్నాయి. ఏదో నలుపుగా కాటుగానే పెట్టేస్తే అయిపోదు, దానికి తయారు చేసే పద్ధతుల్లో కొన్ని కలుపుతాం. ఆయుర్వేదంగా కూడా దానికి ప్రాముఖ్యత ఉన్నది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తే ముఖ్యంగా అందంగా ఉన్నవాడికి బొట్టు పెడతాం. పెళ్లి కూతురు కూడా బొట్టు పెడతాంగా, అందంగా ఉంటుంది, ఆకర్షణంగా ఉంది, దిష్టి తగలకూడదనేది. అసలు ఆ అమ్మాయికి దిష్టి తగలనట్టు ఉండదు. మనకి దిష్టి మనమే పెట్టుకోవడమే. మంచిగా చూసే వాటిని మనం సహించే గుణం లేనట్టే లెక్క, అంతే కదా. మంచిని స్వీకరించే మంచి మనసు ఉంటే దిష్టి ఎలా తగులుతుంది? తగలదు. కానీ కళ్ళల్లో కూడా ఆ దిష్టి చూసి ఆ పవర్ని ప్రసరం చేసేటువంటి ఉంది, ఆ శక్తి ఉంటుంది కళ్ళల్లో. అందుకని ఆహార విషయాల్లో కానీ కొంతమంది చూస్తే ఏడుపు అంటాం, ఎంత గొప్పవాడయ్యాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగుపడ్డాడు అనుకుంటే అది కూడా దృష్టే కదా. ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. కానీ థ్రెడ్ విషయంలో ఏంటంటే ఎక్కువగా కట్టి ఉంచుతాం కాబట్టి దానికి తగిలి ఉంటుంది కాబట్టి ట్రాన్స్మిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎందుకు వేరేది కట్టుకోవచ్చుగా. పసుపు పూస్తాం, ఆడవాళ్ళకి పసుపు పూసుకోరా? శుభానికేగా. పసుపు పుట్లకి వెళ్తే తల్లులకి పూస్తారు, అమ్మవార్లకి, అది మంచిది కదా, మంచిదని కనిపిస్తోందిగా. పసుపు తాడు మంచిది, పసుపు కొమ్ము మంచిది, పసుపు అనేది ఆ రంగు మంచిది అయినప్పుడు, వాడుతున్నప్పుడు శుభసూచకమైనప్పుడు. అలాగే బ్లాక్వి కలరు, కొంతమంది తెల్లగా ఉండేవాళ్ళు బ్లాక్ వేసుకోవచ్చు మ్యాచిగా, కానీ అది కూడా ఎక్కువగా మనం వాడకుండా ఉంటే మంచిది. దానివల్ల బాడీ అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంది కదా. ఇంకా ఎక్కువ చెప్పచ్చు, ఇంకోసారి మీరు అడిగినప్పుడు మొత్తం దాని గురించి విశేషంగా చెప్తా. తప్పకుండా అండి, ధన్యవాదాలు. అమ్మ శుభం తల్లి.